ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా. అవును. ఇప్పుడు ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి, మనకు 13 తారీఖు ఎన్నికలు ఉన్నాయి. అవును. సో పార్లమెంట్ ఎవరికి అయితే బాగుంటుంది? మోడీ బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తేనే బాగుంటుంది. అవును. ఇప్పుడు మన తెలంగాణలో ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది. అవును. సో ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఇక అది చెప్పలేము కదండి, అదైతే చెప్పలేము. మొత్తానికి మాత్రం మోడీ అయితేనే బాగుంటుంది. మోడీ అయితేనే వస్తుంది. ఓకే, ఎక్కడ మీరు? మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాదేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరు అంజమ్మ. అంజమ్మనా? ఇప్పుడు ఓట్లు ఉన్నాయి కదా 13 తారీఖు, ఎవరి కోట్లు వేస్తే బాగుంటుంది? ఓవర్కి వేస్తే ఏం పెడుతున్నారు? 4000 పింఛన్ ఇస్తారు, అదే రోడ్డు మీద బతుకుతారు, తల్లితారు కొడుతున్నారు. ఏమిస్తారు అయ్యా? ఏమిస్తలేదు. ఓటు వేసినాక ఓటు అంటారు, ఓటు వేసినాక ముజ్జి మీద అంటారు. ఇంకేంటి? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కదా, ఇప్పుడు పైన ఎవరు ఉంటే బాగుంటుంది? రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుందా, మోడీ ఉంటే బాగుంటుందా? మోడీ ఉంటే బాగానే ఉంటుంది. మోడీ ఉంటే బాగుంటుందా? మరి ఓటు ఎవరికి వేస్తావు? మరి మోడీకి వేస్తా. మోడీకి వేస్తావా? ఓకే, మీది ఇక్కడనేనా? హైదరాబాదేనా? మరి ఇక్కడ కాదు, మా సర్ది. ఓకే, మీ పేరు? వెంకటేష్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది అంటారు? సెంట్రల్ అయితే బీజేపీకి వేస్తే బాగుంటుంది. బీజేపీ వస్తేనే బాగుంటుందా? ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, సో ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎంపీ సీట్లు ఏమో అని 17 సీట్లు ఉంటాయి. అవన్నా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మాక్సిమం బీజేపీకే పోతాయి. బీజేపీ వచ్చే క్యాన్వసింగ్లో అంత పెద్దగా ఏం ఎఫెక్ట్ లేదు, వ్యతిరేకత ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ కొద్దిగా ఫేవర్గా అగనిస్ట్ వీళ్ళకి పడ్డాయి. అవును. ఇప్పుడు కొద్దిగా వ్యతిరేకత ఉంటుంది అనుకుంటున్నాము, చూడాలి. నేనైతే బీజేపీ వస్తే బాగుంది అంటారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా 13 తారీఖు, సో ఇక్కడ పార్లమెంట్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మామూలుగా దేశంలో గవర్నమెంట్ ఏది ఫామ్ చేస్తే బాగుంటుంది? మీరు జెన్యున్గా మీరు చెప్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తారు అది చెప్పండి. అది ఇంకా పర్సనల్ కదండి, ఎట్లా చెప్తాం? పర్సనల్ గా అయినా అని ఓపెన్ గా చెప్పొచ్చు కదా, మనం పబ్లిక్ ధైర్యంగా చెప్పుకుంటేనే బెటర్ కదా. ఉంటే బాగుండాలని కోరుకుంటున్నాం అంతే. అదే ఎవరైతే బాగుంటుంది. ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ ఉంటే బాగుంటుందా, లేకపోతే రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుందా? వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంది, ఇండియా కూటమిల మధ్యలో ఉంది కదా కోరు అట్లా. అయితే కాంగ్రెస్ అయితే బాగుంటుంది అనుకుంటే, అంటే గవర్నమెంట్ చేంజ్ అయితే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇది 3 సార్లు కూడా గవర్నమెంట్ బాగుండదు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హెల్మెట్ ఇవ్వండి, పర్లేదు. ఇట్లా హెల్మెట్ పెట్టుకొని మాట్లాడతారా? ఇవ్వండి, పర్లేదు, ఏమవుతుంది? సురేందర్. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ నల్గొండ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు కోటేస్తే బాగుంటుంది అంటారు? గత ప్రభుత్వం బాగా చేసింది, ఇంకా కొంచెం మంచిగా మెరుగ్గా చేస్తే బాగుండేది. కాబట్టి ప్రజలైతే మార్పు కావాలని కోరుకుంటున్నారు. నేను కూడా మార్పు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే, ఏ పార్టీ కోటేస్తే బెటర్ అంటారు? అంటే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు వేయాలి. నేనైతే ఈసారి కాంగ్రెస్కి వేద్దామని అనుకుంటున్నాను. కాంగ్రెస్కి వేద్దామని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పేరు నీ పేరు? యాదవేనా? ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, ఓట్లు ఎవరేస్తే బాగుంటాయి అంటారు కేంద్రంలో? ఎవరేస్తే బాగుంటుంది అని చెప్పి ఎవరు వేస్తారు? ఓటు కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నా. ఎవరు వస్తారు? నాకు పడికే వరకు నాకేం తెలియదు. ఇప్పుడు నువ్వు ఓటు ఎవరికి వేస్తావు? ఈడ లేదు, నేను అదే. ఏం పేరేనా మీ పేరు? నా పేరు భిక్షపదన. ఓకే, ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఎవరు కోటేస్తే బాగుంటుంది? కాంగ్రెస్ కన్నా కాంగ్రెస్ మంచిది. నరేంద్ర మోడీ ఏం పీకిండు, గుర్తు ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు? అంతేనా? ఏం లేదు, వేస్ట్. ఓకే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లో ఆటో డ్రైవర్లకు కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. ఏం కాదన్నా, ఓకే పర్వాలేదు చేస్తాడు. నాకు నెలకు అంత ఇంత ఇస్తాడు రేవంత్ రెడ్డి సీఎం. డబుల్ ఇంజన్ అయితే అంత ఇంత ఇస్తాడు. ఓకే, బరాబర్ ఇస్తాడు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇస్తారు. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ? మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అన్న. నల్గొండ డిస్ట్రిక్ట్. మొత్తానికి మాత్రం పక్కా కాంగ్రెస్ వస్తుంది, బరాబర్ వస్తుంది. 100% కాంగ్రెస్. 17 వస్తుంది అన్న. ఓకే అండి, బరాబర్ వస్తుంది కాంగ్రెస్. థ్యాంక్ యూ. నా పేరు భిక్షపదన. గారికి గుర్తు ఇచ్చిండు రేవంత్ రెడ్డి, వేస్ట్ అన్న. దానికి వానికి ఓటేసిన వేస్ట్. రేవంత్ రెడ్డికి వేయాలన్నా లేకపోతే మోడీకి వేయాలన్నా? మోడీకి వేయదు, వేస్ట్. మొత్తం రాహుల్ గాంధీకి వేయాలి ఓటు, కాంగ్రెస్ కి వేయాలి. రేవంత్ రెడ్డి వస్తాడు మళ్ళీ. 17 సీట్లకు 14 సీట్లు బరాబర్ గెలుస్తాడు. 3 సీట్లు మాత్రం పోతుంది అన్న బరాబర్. ఓకే, పేరన్నా మీ పేరు? కార్తీక్. ఎట్లుంది వ్యాపారం? మామూలుగానే ఉందా? సమ్మర్ బాగానే ఉండాలనేమో గట్టిగా. ఎండలు పడుతున్నా బయటకు కోలు వస్తారా? వస్తలేరా? ఇప్పుడు ప్రస్తుతానికి రేపు 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ కోటేస్తే బాగుంటుందో? బీజేపీ.
మీ ప్రాపర్ ఎక్కడ? మెదక్. మెదక్. మొత్తానికి అక్కడ బీజేపీ రఘునందన్ సారా? రఘునందన్ సారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదా, ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయంటారు బీజేపీకి? తెలియదండి. మొత్తానికి మాత్రం బీజేపీ కోటేస్తావు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. ఏం పేరు అవన్నీ పేరు? నువ్వు చెప్పరాదు. పేరు చెప్పు. నీ పేరు చెప్పుకుంటే సుజాత. ఓకే, వ్యాపారం బాగుందా? ఇక గట్టనే పువ్వులు ఆరకాయలు అంటే మంచిదే ఉంది అన్నట్టు. 3 పువ్వులు ఆరకాయలు అంటే ఇక అర్థం చేసుకున్నాను. సంతోషం. గిరాకీ లేదన్నట్టు. ఓకే, ఇప్పుడు 13 తారీఖు మనకు ఓట్లు ఉన్నాయి కదా, ఎన్నికలు రేపు. మరి పార్లమెంట్లో ఎవరు వస్తే బాగుంటుంది కేంద్రంలో? రావాలి చెప్పు. మీరు చెప్పండి అమ్మా, మీరు అనుభవజ్ఞులు. ఇంత వయసుంది, మీ పిల్లలం మేము. మీరు చెప్తే మేము నేర్చుకుంటాం కదా. ఎవరు వచ్చినా మన సొమ్ముదిని మనకే అంతే. ఇప్పుడు మోడీ పరిపాలన బాగుందా, లేదా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా? మోడీ బాగానే ఉంది. మోడీ బాగానే ఉందా? మరి ఓటు ఎవరికి వేస్తావు? ఇక ఎవరికన్నా తడిపోయినాక ఎవరు అదైతే అలాగే. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గాయత్రి. గాయత్రి, ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది అసలు? చెప్పండి. చేస్తే వాళ్ళు బాగా చేసేది కావాలి మాకు అంతే. ఇప్పుడు మనకు ఇండియా కూటమి మధ్యలో జరుగుతుంది యుద్ధం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు వస్తే బాగుంటుంది? మోదీ వస్తే బాగుంటుందా, రాహుల్ గాంధీ అయితే బెటర్ అంటారా? రాహుల్ గాంధీ రావాలన్నా ఇష్టం. రాహుల్ గాంధీ రావాలి, ఎందుకంటే వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి కదా. అవును, తెలంగాణ ఇచ్చారు కదా వాళ్ళు కూడా. అవునవును. కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఇస్తే ఛాన్స్ ఇస్తే తెలుస్తుంది కదా. ఓకే, మీరు కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు? నేను కాంగ్రెస్ పార్టీలో ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు జరిగిన దానికి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు 10 years ఇదైంది కదా బాగా. అవును, వాళ్ళు కూడా ఒకసారి వస్తే తెలుస్తుంది మనకి. ఓకే, మీ ప్రాపర్ ఇక్కడేనమ్మా? ప్రాపర్ ఇక్కడే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునవును, అవకాశం ఇస్తేనే అర్థమైపోతుంది. అర్థమవుతుంది ఎవరు ఏంది అనేది. 2 సార్లు వాళ్ళే 10 సంవత్సరాలు కదా, అట్లా నీ పార్టీ అని కాదు కానీ ఒకసారి వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా తెలంగాణ ఇచ్చారు కదా. అవునవును. ఓకే, ఎవరైనా. మీ పేరు సార్? I don't know Telugu. Okay. Only Hindi and English. Only Hindi. Hindi and English. Okay, आपका proper इधर है ना? No. I came from Lucknow. UP. Okay. इधर पार्लियामेंट इलेक्शंस है ना? Yeah. किसको वोट डालते हैं? हमारा वोट उधर है यूपी में. ठीक है. ऑलरेडी डाल दा? अभी नहीं डाला. On 20th. ठीक है. फोर्थ वर्षन. Right, vote I cannot tell you. Okay. ठीक है. बट ऊपर में मोदी है तो अच्छा है ना, और राहुल गांधी है तो अच्छा है ना? मोदी अच्छा है. मोदी अच्छा है ना? ओके, ठीक है. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? లోకేశ్వరరావు. ఎట్లుంది వ్యాపారం? పర్వాలేదు, బాగుంది. కాకుంటే పబ్లిక్ కొంచెం తక్కువ తిరుగుతున్నారు కాబట్టి, సమ్మర్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. దాంతో మాది అయితే చాలా రేట్లు చాలా హైక్ అయిపోయింది. మొన్న 350 దాకా వెళ్ళింది, ఇప్పుడు 175 అంటే 550 వరకు రీచ్ అయింది. ఓకే, బిజినెస్ కొంచెం మాకు ఇబ్బంది ఉంది. ఓకే, డల్ అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి 13 తారీఖు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వస్తేనే బెటర్. తెలంగాణ కాంగ్రెస్ వస్తేనే బెటర్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కేంద్రం కదా పార్లమెంట్ ఎన్నికలు కదా, మోడీయా రాహుల్ గాంధీ ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? ఇప్పుడు మోడీ కొన్ని బాగానే చేస్తాడు, చేయలేదు అంటలేదు. కానీ అది ఏమైందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఆయన రాంగ్ డిసిజన్ తీసుకునే అవకాశం కనపడుతుంది. కాబట్టి గవర్నమెంట్ చేంజ్ అయితే బెటర్ అని మేము అనుకుంటున్నాం, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అది సద్దాం హుస్సేన్ లెక్క లేకపోతే కింగ్ జార్జ్ లెక్క తయారవుతాడు ఇక్కడ మోడీ గారు కూడా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్న కొన్ని అంటే ఇప్పుడు 370 అలాంటివి ఓకే, అంతవరకు. ఇంకేదన్నా కాంప్లికేటెడ్ డిసిజన్ తీసుకుంటే మాత్రం దేశం ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మేజర్ సెక్టార్గా లేదా ఈ దేశం అనేది ఒక మతాన్ని ప్రాతిపదికంగా దాన్ని తీసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దేశంలో లేని మతం అంటూ లేదు, లేదా లేని జాతి లేదు. అలాంటి ఈ దేశాన్ని ఏదో ఒక మతాన్ని వైపు తీసుకెళ్తే మిగిలిన వాళ్ళు ఒక లిమిట్ వరకు ఎవరైనా దాన్ని భరించగలుగుతారు. ఆ లిమిట్ దాటిన తర్వాత అది ఏమవుతుందంటే ఇక ఏదైనా అనుకోని పరిస్థితులు ఫేస్ చేసే పరిస్థితి తట్టుకోలేదు ఈ దేశం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఆయన హిందూ మతానికి ఎంత చేయాలో అంత చేశాడు. అది దట్స్ ఎనఫ్, ఇంకా అవసరం లేదు అనుకుంటాను నేనైతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే అన్న. పర్లేదు. మీ పేరేం పేరు? నా పేరు శ్రీనివాసరావు. ఓకే, వ్యాపారం ఎట్లుంది?
సమ్మర్ కాబట్టి బాగానే ఉంది, పర్వాలేదు. జనాలు పెద్దగా వస్తలేరు కదా బయటికి. జనాలు ఇప్పుడు రావట్లేదు ఎండకే మధ్యాహ్నం మాటలు రావట్లేదు, సాయంత్రం మాటలు వస్తున్నారు, పొద్దున్న వస్తున్నారు. ఓకే, మొత్తానికి అయితే పర్లేదు, మంచిగా ఉంది. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా 13 తారీఖు. ఇప్పుడు కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది? కేంద్రంలో అంటే ఏమో మనం అంత ఐడియా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఒక రకంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోరు జరుగుతుంది కదా. మోడీ అయితే బాగుంటుందా ప్రధాని, లేకపోతే రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా? రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది. ఓకే, రాహుల్ గాంధీ. మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదా, ఇక్కడ కూడా ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి బాగుంటాయి అంటారు? సీట్లు అయితే మనకు అంతగా తెలియదు, ఎందుకంటే తిరుగుతుంటే తెలుస్తుంది కానీ మనకి బయట తిరగడం ఏం తెలియదు. ఓకే, మొత్తానికి అయితే రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఓకే సార్, నమస్తేనా. నమస్తే. మీ పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణ. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా 13 తారీఖు. ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు కేంద్రంలో? కాంగ్రెస్ కాంగ్రెస్ కావాలి. ఇప్పుడు అంటే మనకు తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదా, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తే బెటర్ అంటారు? సీట్లు 12 సీట్లు రావాలి. 12 సీట్లు పక్కా. ప్రాపర్ కూడా ఇక్కడేనా? ఇక్కడేనా? ఓకే, ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే బెటర్ అంటారు? బీజేపీ 3-4 వస్తాయి. బీజేపీ 3-4 సీట్లే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్ చెప్పారు. చెప్తాగా నీ పేరు? నా పేరు మొహమ్మద్ యాకూబ్ అలీ. మహమ్మద్ యాకూబ్ అలీ. ఎట్లుంది వ్యాపారం? నడుస్తుందిగా, ఏమో ఎండలు బాగా కొడుతున్నాయి, పరిశాలు ఉన్నది, చూస్తలేవు, చంపలు పోతున్నాయి. అవునవును. ఏం చేయాలి, ఎవరికేం చెప్తే ఏం లాభం లేదు. అవును. మన బాధ ఏందో మనం బాధ. మనం చేసుకున్నది మనం చేసి వాళ్ళకి ఇచ్చుడు తప్ప వాళ్ళకి ఏమి ఇయ్యారు అంటారు. ఎవరు ఏమి ఇస్తారు, కానీ కష్టపడి మనం బతకాలి. మనం ట్యాక్సులతో ఇస్తేనే వాళ్ళు బతుకుతున్నారు అంతే. వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటారు, వాళ్ళ జీతాలు కూడా మనమే ఇస్తున్నాం. అది ఎవరికి తెలియదు, వాస్తవానికి తక్కువ తెలుసు. ఇప్పుడు మనకు ఓట్లు ఉన్నాయి కదా మరి 13 తారీఖు, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మరి? ఈ రోడ్ల మీద చిరు వ్యాపారంలో ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా హెల్పింగ్ లోన్స్ అవి ఇప్పించాలి. హెల్ప్ చేయకుండా పర్వాలేదు, లోన్ ఇప్పిస్తే మంచిగా ఉంటుంది. కట్టినోళ్ళకు మంచిగా మళ్ళీ ఇవ్వాలి. కట్టిన ఎవరైతే చక్కగా కడతలేరో వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే, మొత్తానికి ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఇండియన్ ఎకనామికల్గా మీరు కూడా ట్యాక్స్ పే చేయడం, మీరు కూడా బాగానే కష్టపడుతున్నారు కాబట్టి మీకు లోన్లు ఇచ్చి కొంచెం వృద్ధి చెందాలంటే మరి ఓట్లు ఎవరికి వేస్తుంటారు ఇక్కడ? ఇప్పుడు చూద్దాం, ఇంకా టైం ఉంది. 13 తారీఖు ఉంది. 13 తారీఖు అంటే రేపే కదా. బీజేపీ వస్తే బాగుంటుందా? కేంద్రం కదా ఇప్పుడు, బీజేపీ అయితే బాగుంటుందా, కాంగ్రెస్ అయితే బాగుంటుందా? చూద్దాం, ఆలోచించి ఓటేస్తాం. ఆలోచించి ఎవరు మంచిగా మనకు పని చేస్తారో వాళ్ళకి ఆలోచించి ఓటేస్తాం. ఓకే కాకా, థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ. సూపర్. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు మొహమ్మద్ హుసేన్ అన్న. మొహమ్మద్ హుసేన్. ఇప్పుడు ప్రస్తుతానికి 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అవునన్నా. ఏ పార్టీ కోటేసి బెటర్ అన్న? ఇక మంచిగా ఎవరు చేస్తే అలా చేయాలన్నా. ఇప్పుడు మనది పార్లమెంట్ ఎన్నికలు కేంద్రంలో ఉంది. సో ఇప్పుడు అక్కడ మోడీ వస్తే బాగుంటుందా, కాంగ్రెస్ వస్తే బాగుంటుందా? ఎవరు కూడా రాని అన్న, మంచిగా చేయాలి, పబ్లిక్ కోసం మంచిగా చేయాలి. ఎవరు కూడా రాని. ఇప్పుడు ఇంతవరకు మోడీ పాలన ఏమనిపించింది మీకు? మంచిగా ఉన్నది అన్న, అట్లేం పర్వాలేదు, మంచిగా ఉన్నది. మోదీ ప్రాబ్లం కూడా మంచిగా ఉన్నది. ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? మార్పు ఏం లేదన్న, ఇప్పుడు నడుస్తుంది కానీ పెట్రోల్ డీజిల్ ఏమైనా తక్కువ చేస్తే ఇక న్యాయం ఉండేది. ఎక్కువ రేట్లు అయిపోయినాయి, చాలా ఎక్కువ రేట్లు అయిపోయినాయి. నిత్యావసరాల రేట్లు మొత్తం ఎక్కువైపోయినాయి. ఏ ప్రభుత్వం ఏదైనా రాలన్నా అందరు మంచిగా ఉండాలి, అంతే. ధరలు తగ్గించాలి. అవును, సామాన్యులకు ఫేవర్గా ఉండాలి, మంచిగా ఉండాలన్న, ఇంకేం లేదు. ఇప్పుడు మీరు హైదరాబాదేనా? లోకలే? అది లోకలే అన్న. లోకలే. హైదరాబాద్లో ఎంఐఎం ఉంది కదా మనకు. ఎంఐఎం ఉంటే అక్కడనే వస్తుంది అన్న. ఇక్కడ మన సరూనగర్. ఓకే, మీ సరూనగర్లో ఏం ఉండదు మన దగ్గర. ఇప్పుడైతే సరూనగర్లో ప్రస్తుతం అయితే బీజేపీ ఉన్నది కదా. ఓకే, అదే. ఓకే, అక్కడనే ఓల్డ్ సిటీలే అక్కడ ఎంఐఎం అది. ఇక్కడైతే అంతే. ఓకే, మార్పు ఇప్పుడు మంచి చేసే వాళ్ళు ఎవరున్నా మాకు ఓకే అన్న. ఓకేనన్నా, మంచి అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్లేదన్నా, మీ పేరన్నా? నా పేరు బాబా. ఓకే, ఎట్లుందన్న వ్యాపారం? బాగానే ఉందా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా మనకు 13 తారీఖు. ఏ పార్టీ వస్తే బాగుంటుందా కేంద్రంలో? ఇంకా అన్నీ ఒకటే అన్న, ఏదంటే ఏమంటారు, అన్నీ ఒకటే అంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి మోదీ ఉన్నాడు, బీజేపీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోదీనా? మోడీనేనా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్, మీ పేరు? నా పేరు మహేష్ అన్న. మహేషా? సో ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి 13 తారీఖు. ఏదొస్తే బెటర్ అంటారు? మోడీనేనా? మోడీ పాలన బాగుందంటారా? బాగుంది. అంటే మా హిందూ పరంగా అయితే హిందువులకి సేఫ్ ఉండాలంటే మోడీ రావాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అంతే సంగతులు. ఎన్నో జీవోలు, చాలా తెలియని జీవోలు ఎన్నో ఉన్నాయి హిందువులకు వ్యతిరేకంగా. ఈసారి వస్తే మాత్రం ఖచ్చితంగా అన్ని
జీవోలు ఎత్తేసే అవకాశం ఉంది. కానీ మనది లౌకికత్వ దేశం కదా, అందరు మంచిగా ఉంటే బాగుంటుంది. లౌకికత్వం అంటున్నారు కానీ ఎవరు అంటున్నాడు? ఇప్పుడు మనం ఇప్పుడు ఎంఐఎం ఉంది, వాటికి పోటీ వాళ్ళు అంటారు కొత్త పార్టీ అంటారు దాన్ని. మరి హిందువులు ఎందుకంటారు? దాన్ని అయితే అన్నారు. హిందువులు ఎందుకంటారు? మళ్ళీ ఇప్పుడు మన అద్దంకి దివాకర్ కూడా ఏమంటాడు, మా సీతమ్మ మీ చిన్నమన్నారా, రామే మీ చిన్ననారా అంటే ఏమన్నట్టు వాళ్ళ పరంపరనే మనం కూడా వచ్చింది. ఇప్పుడు దేవుళ్ళకు పార్టీలకు సంబంధం లేదు. మరి ఎందుకు అనాలి మరి వాళ్ళు? అది కూడా వాస్తవానికి అనొద్దు కదా. మరి వాళ్ళు అనడం వల్లనే కదా మనం ఈ రోజు మోడీ కావాలంటుంది. వాళ్ళు అట్లా అనడం వల్లనే కదా. వాళ్ళు అనుకుంటే మనం ఏమనం కదా. అది హిందువులు ఇప్పుడు వాళ్ళు మోడీ కానీ బీజేపీ కానీ ఇప్పుడు అంటారు, ముస్లింలు కూడా ఎప్పుడు అన్నారు కదా వాళ్ళు. అనేది మీరు ఎందుకు అంటారు? మొత్తానికి మోడీ వస్తేనే బాగుంది. వస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఎవరన్నా రాని మాకు సంబంధం లేదు. ఇక్కడ మా కాంగ్రెస్ అంటే వ్యతిరేకం లేదు, కానీ వీళ్ళు మాట్లాడే మాటలే వ్యతిరేకం. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కాకా ఓకే, నమస్తే కాకా, మీ పేరు? రామాచారి. ఇప్పుడు ప్రస్తుతానికి 13వ తారీఖు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? అంటే కేంద్రంలో అయితే బీజేపీ. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఒక పార్టీ వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడడం లేదు. ఓకే. కేంద్రంలో అయితే మాత్రం బీజేపీ ఉంటే బాగుంటుంది, భారత్కి బాగుంటుంది, భారతదేశానికి బాగుంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదా, సో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? నేను చెప్పగలను 7-8 సీట్లు అయితే గ్యారంటీగా వస్తాయి. ఓకే. అంతకన్నా ఎక్కువైతే రాకపోవచ్చు, ఎందుకంటే గ్రామీణ ప్రజల్లోకి ఇంకా బీజేపీ చుచ్చుకుపోలే. వాళ్ళని చదువుకున్న వాళ్ళకి నరేంద్ర మోడీ అన్నీ తెలుసు, వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేయదు, వాళ్ళకి కూడా తెలుసు అనుకుంటా. కానీ కొద్దిగా అభిమానం కాంగ్రెస్ మీద ఉంటుంది కదా, కాబట్టి కాంగ్రెస్ కూడా ఓటేస్తారు, అధికారంలో ఉంది కాబట్టి. కానీ ప్రాబబ్లీ బీజేపీకి అయితే 7-8 వస్తాయి. మిగిలిన దాంట్లో టీఆర్ఎస్కి అయితే నాకు తెలిసి 1-2. ఇంకా మిగిలినవి కాంగ్రెస్, అంటే ఎంఐఎం కూడా కాంగ్రెస్లోనే పెడతాం కాబట్టి కాంగ్రెస్కి మిగిలినాయండి. ఓకే కాకా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరేనా? నా పేరు జంగయ్య. ఎక్కడ ప్రాపర్? ఇక్కడేనా? ఆమన్గల్ ఇక్కడే కదా, పక్కనే. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు మనకు 13వ తారీఖు రేపే ఉన్నాయి. సో ఏ పార్టీకి గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది కేంద్రంలో? అంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి బీజేపీ అనుకుంటున్నాం మేము. బీజేపీ. ఓకే. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయంట? అంటే ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము కాంగ్రెస్కే వస్తాయని అనుకుంటాం. ఇక్కడ కాంగ్రెస్కే ఎక్కువ వస్తాయి. ఓకే. మీ ఏమంటారు రామన్గల్ మన నాగర్ కర్నూలు వర్షన్. సో అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ అన్నట్టుందా? బీజేపీ పెద్దగా లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ మల్లురావి ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. మల్లురావి వస్తాడా? ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. మీ పేరేనా? నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. ఓకే. ఇక్కడేనా ప్రాపర్? ఇక్కడేనా? నాగర్ కర్నూలు. మీకు నాగర్ కర్నూలు. ఓకే అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే కరెక్ట్. ఓకే. బీజేపీ బెస్ట్. ఓకే. 10 సంవత్సరాలు ఉంది కదా, ఈసారి మార్పు ఏమైనా కోరుకోవాలనుకోని ఎట్లా? ఏమవుతుంది ఇప్పుడు ఇప్పటికాకైతే బీజేపీ రాని నెక్స్ట్ టైం వరకు చూద్దాం. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది మన దగ్గర తెలంగాణలో. సో ఏది వస్తే బాగుంటుంది అంటారు? ఎట్లయినా కానీ కేంద్రంలో అయితే బీజేపీ కావాలబ్బా. ఓకే. ఇక్కడ ఏది వస్తుంది? ఇక్కడ ఈ ఏరియా ఏది వచ్చినా కానీ కేంద్రంలో అయితే మోడీ వస్తాడు. ఓకే. ఇంకో విషయం, ఈ నాగర్ కర్నూలులో ఎవరైతే బెటర్ మరి? ఆర్ఎస్ ప్రవీణ? ఇంకేం ఆర్ఎస్ ప్రవీణ్ అంటారు కానీ ఇంకేం ఆడైతే ఎక్కువ శాతం కాంగ్రెసే ఉంది కదా, కాంగ్రెసే రావచ్చు. మల్లురావి వస్తాడు. ఓకే. ఓట్లేని కోతురా మరి? ఓకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఓకే. నమస్తే అన్న, మీ పేరు? జైపాల్. ఎట్లుంది వ్యాపారం? ఎట్లుందన్న? మంచిగా ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మనకు. మీరు ప్రాపర్ ఇక్కడేనా? ఇక్కడేనా? సో పార్లమెంట్ ఎన్నికలు మరి కేంద్రంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? బీజేపీ. పక్కా బీజేపీ. మనకి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ ఉంది. సో ఎన్ని సీట్లు వస్తాయంటారు ఇక్కడ? రావచ్చు 4-5. కాంగ్రెస్ పార్టీకా? కాంగ్రెస్ పార్టీకి 4-5 రావచ్చు అండి. ఓకే. మిగతా మొత్తం బీజేపీ? మిగతా మొత్తం ఏం కాదు, 7-8 దాకా బీజేపీకి వస్తుంది. మిగతా బీఆర్ఎస్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ. మీ పేరేనా? పార్దు. ఓకే. ప్రాపర్ ఇక్కడేనా మీది? ఇక్కడేనా? ఓకే. ప్రస్తుతానికి మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా 13వ తారీఖు. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది కేంద్రంలో? నాకు ఓటర్ రైట్ లేదు ఇంకా. ఎందుకట్లా? పోయింది లాస్ట్ టైం, అప్లై చేయలేదు, బయట ఉన్నా.
అప్లై చేయలేదు ఇంకా కానీ మనకి ఎలక్షన్స్ కీలకం కదా, కరెక్ట్గానే తీసుకోలేదు. తీసుకోలేదు. ఓకే తీసుకోండి, ఇంకోసారి అట్లా వేయకుండా ఖచ్చితంగా ఓటు వేయండి. ఓకే ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి, ఇప్పుడు టైం అయిపోయింది కదా. టైం అయిపోయింది కానీ మనము ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత తీసుకోండి, తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మామూలుగా ఓపెన్గా మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? అట్లా నాకు అంత ఐడియా లేదు, ఏది అనిపిస్తుంది ఏంటో. మీకు ప్రజలకు ఏది మంచి చేస్తుంది అనేది ఒకటి ఉంటుంది ఓపెన్గా చెప్పుకోవడానికి. మంచి చేస్తే పాలిటిక్స్ అయితే ఐడియా లేదన్న మనకైతే ఫ్రాంక్లీ. కానీ మనల్ని పాలిస్తున్నాయే పాలిటిక్స్ కదా. కానీ అంతేగానే తెలీదు, నో ఐడియా. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చి ఇట్లుండక. నమస్తే అన్న. నమస్తే చెప్పండి. మీ పేరు? నా పేరు మల్లికార్జున్. మల్లికార్జున్. ప్రాపర్ ఎక్కడైనా? ప్రాపర్ జైరాబాద్ కానీ ఉండేది ఇక్కడనే. ఓకే, ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. సో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది కేంద్రంలో? మార్పు రావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ రావాలని అయితే రావాలి. మోడీ పాలన ఇబ్బంది ఉందా? ఇబ్బంది 10 ఏళ్ళు చేసింది ఏమైందన్న వేస్టేనా? గరీబులకు మాత్రం ఏం సహకారం లేదు. మారాలి, ప్రభుత్వం మారాలి, కింద మారి మీదకి మారాలి. ఓకే, పక్కా చేంజ్ రావాలి. డబల్ ఇంజన్ సర్కార్ రావాలి ఇక్కడ. పోవాలి. ఓకే, ప్రభుత్వం మారాలి. అయితే దేశాలు బాగుపడుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. పేరు? మొహమ్మద్ షరీఫ్. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అవును. ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బెటర్ అంటావు? కేంద్రంలో ఆల్మోస్ట్ మోడీ గారి గవర్నమెంట్ బాగానే ఉంటుంది. కాకపోతే మన తెలంగాణలో వచ్చేసి ఆల్రెడీ ఎంపీ సీట్లు ఉన్నాయి కాబట్టి మేడ్చల్ మల్కాజ్గిరి వచ్చేసి రాగిడి లక్ష్మారెడ్డి గారినే సపోర్ట్ ఉంది. ఎందుకంటే మంచి మానవత్వం ఉన్న మనిషి, అందరికీ సేవ చేసే కూడా ఉన్న మనిషి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు. మేడ్చల్ నియోజకవర్గానికి మొత్తానికి రాగిడి లక్ష్మారెడ్డి గారినే చాలా మంది ఓటేయడానికి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ మల్కాజ్గిరి వర్షన్ అయితే మేడ్చల్ అంటే, ఓకే. సో పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తే బెటర్? వీఆర్ ఆల్ సపోర్ట్ రాగిడి లక్ష్మారెడ్డి. రాగిడి లక్ష్మారెడ్డి మంచి మనిషి, చాలా సేవగుణం ఉన్న మనిషి, మంచి మనిషి. ఆయనకే మేము ఓటేస్తాం. బీఆర్ఎస్. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆయనకే ఓటాం. మంచి మనిషిని మనం ఎత్తుకున్నాం కాబట్టి ఆయన మంచి పార్టీ క్యాండిడేట్ ఈజ్ అ పర్ఫెక్ట్ క్యాండిడేట్. అలా పర్ఫెక్ట్ క్యాండిడేట్ చూస్తే మనం ఓటేయాలి. కేంద్రంలో గవర్నమెంట్ ఏ పార్టీ ఫామ్ చేస్తే బాగుంటుంది? కేంద్రం గవర్నమెంట్ ఇప్పుడు దాకా మోడీ గవర్నమెంట్ బాగానే ఉందండి, దానికి ఏం మేము కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు అటు ఇటు పోరుగా ఉంది కాబట్టి మోడీ గవర్నమెంట్ ఈస్ బెటర్ అండి. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ లో ఉంది మన తెలంగాణలో. అవును. సో ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? ఎంపీ సీట్లు కదా ఇక్కడ మనకి. ఇప్పుడు ఎంపీ సీట్లు కాంగ్రెస్ వచ్చేసి మొత్తం మీద ఒక 6 రావచ్చు అండి. ఓకే, దానికన్నా ఎక్కువ రావాలి. బీజేపీ తక్కువే. మీదే బీఆర్ఎస్కి వస్తాయి? చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వస్తే 1-2 రావచ్చు అండి. అది కూడా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది, బీఆర్ఎస్ గ్రాఫ్. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ పేరు? నరసింహరావు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది కేంద్రంలో? గవర్నమెంట్ బీజేపీ వస్తుంది. పక్కా. ఓకే, ప్రస్తుతానికి మన తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్లో అయ్యి ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి అంటారు తెలంగాణలో? మనకు బీజేపీ సీట్లు ఎన్ని వస్తాయి? నాకు తెలిసి 7 వస్తాయి. కాంగ్రెస్కి అదే 10 వస్తాయి. ఓకే, మోదీ పాలన బాగుందంటారా? బాగానే ఉందా? ఓకే అన్న, ప్రాపర్ ఇక్కడేనా మీది? ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.